శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం మహాత్ముల ముద్దు బిడ్డడు ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మహారాజ్ గారి చరిత్ర మనం చదువుకుంటున్నాం. రచన సి థామస్ రెడ్డి గారు. దీనిలో మనం అధ్యాయం 6 ఆచరణలో ఆచార్యులు అనేటువంటి అధ్యాయాన్ని ఈరోజు మనం మొదలు పెడుతున్నాం. మహాత్ముల ముద్దు బిడ్డడు అధ్యాయం 6 ఆచరణలో ఆచార్యులు. శ్రీ భరద్వాజ గారు సర్వసంగ పరిత్యాగిగా లోకాన్ని పరిత్యజించిన వారు కారు. బండి నడుస్తున్నప్పుడే రిపేర్ జరగాలి అని మాస్టర్ సివివి గారు అన్నట్లు ప్రపంచంలో ఉంటూనే మనిషి తన్ను తాను సంస్కరించుకోవాలని భరద్వాజ్ గారు విశ్వసించారు. మాస్టర్ గారి అసలు అవతరణ ఏంటి అనేది ఇక్కడ మనకి అర్థమవుతూ ఉంటుందన్నమాట. మాస్టర్ గారు సర్వసంగ పరిత్యాగిగా లోకాన్ని పరిత్యజించిన వారు కారు. మాస్టర్ గారు ఎక్కడికో వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటున్నాం అట్లా కాదు ఆయనది. అంటే ముందు అలా అనుకున్నారు ఆయన, కానీ బాబా అట్లా జరగనివ్వకుండా అమ్మగారితోటి వివాహం జరిగి గృహస్థుగా ఆయన సాయి తత్వ చేస్తూ ఆయన్ని అట్లా ఉంచారనమాట మాస్టర్ గారిని బాబా అలా. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆయన సర్వసంగ పరిత్యాగిగా లోకాన్ని పరిత్యజించిన వారు కారు. లేకపోతే ఎక్కడో సన్యాసులు ఉంటారు కొంతమంది, వాళ్ళు కూడా అంతే కదండి, వాళ్ళు కూడా సర్వసంగ పరిత్యాగిలే. కానీ అలా కాకుండా మాస్టర్ గారు గృహస్థుగా ఉంటూ నిర్వహించారనమాట. ఎలా ఆచరించాలో చూపించారు ఆయన. బండి నడుస్తున్నప్పుడే రిపేర్ జరగాలి అని మాస్టర్ సివివి గారు అన్నట్లు ప్రపంచంలో ఉంటూనే, అంటే ఆయన ఈ సంఘంలో ఈ ప్రపంచంలో ఉంటూనే మనిషి తన్ను తాను సంస్కరించుకోవాలని భరద్వాజ గారు విశ్వసించారు. మనం ఉంటూనే సంఘంలో, ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో మనల్ని మనం సంస్కరించుకోవాలి. అది ఆయన ఆచరించి చూపించారు మాస్టర్ గారు. మామూలుగా ఏముందండి, ఇప్పుడు ఏదో ఋషులు అనుకోండి, ఎక్కడో అడవుల్లో ఉండి యోగులు వాళ్ళు తపస్సు చేసుకుంటారు. వాళ్ళకి బయట ప్రపంచంతో సంబంధం ఉండదు, వాళ్ళ తపస్సు వాళ్ళు అట్లా చేసుకుంటూ ఉంటారు. అలాగే సన్యాసులు ఉన్నారనుకోండి, వాళ్ళకి వివాహం ఉండదు, పిల్లలు ఉండరు, ఏమీ అంటే బాదరబందీలు ఏమి ఉండవు కదా, తల్లిదండ్రులు ఇట్లా ఏమీ వాళ్ళకు ఉండదు. వాళ్ళ జీవితం ఏదో వాళ్ళు అట్లా గడుపుతూ ఉంటారు. కానీ మాస్టర్ గారి ప్రత్యేకత ఏంటంటే గృహస్థుగా ఆయన వచ్చి ఈ ప్రపంచంలో ఉంటూనే మనిషి తన్ను తాను సంస్కరించుకోవాలి అని చెప్పి మాస్టర్ గారు అది విశ్వసించారట, మనకి చెప్పారు. వీరికి నిర్దిష్టమైన ప్రాపంచిక దృక్పథం ఉంది. పూర్వులు చెప్పిన దాన్ని కొట్టి పారవేయలేదు, అలాగని మూర్ఖంగా వాటిని అనుసరించను లేదు. మాస్టర్ గారు ఏది చేసినా, ఆయన ఏది ఆచరించినా మన కోసం అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా మన కోసం ఆయన ఆచరించి చూపించారు. మనం ఎలా ఉండాలి అన్నదానికి ఒక ఎగ్జాంపుల్, ఒక రోల్ మోడల్ అన్నమాట మాస్టర్ గారు అమ్మగారి జీవితం తీసుకుంటే. పూర్వులు చెప్పిన దాన్ని కొట్టి పారవేయలేదు, అలాగని మూర్ఖంగా వాటిని అనుసరించలేదు. ఇదివరకు చెప్పిన పూర్వులు చెప్పిన వాటిని కొట్టేయలేదు, అదంతా ట్రాష్ అన్నట్టు కొట్టేయలేదు, అలాగని మూర్ఖంగా వాటిని ఆచరించలేట మాస్టర్ గారు. అలాగని దేశ సంస్కృతిని నాశనం చేసే ఆధునికతను ఆయన ఎన్నడూ ఆహ్వానించను లేదు. అలాగని మన దేశ సంస్కృతిని, మన కల్చర్ని, దాన్ని నాశనం చేసే ఆధునికతను ఇప్పుడు అంటున్నాం కదా మోడర్న్గా ఇదంతా, దాన్నంతా ఆయన ఎన్నడూ దాన్ని ఆహ్వానించలేదు కూడాను. అలా అని ఆయన కొట్టిపారేను లేదు, పూర్వులు చెప్పిన దాన్ని అలాగని మూర్ఖంగాను వాటిని ఆచరించలేదు, అనుసరించలేదు ఆయన. అలాగే మన కల్చర్ని ఏదైతే నాశనం చేస్తున్నాయో, ఈ మోడర్నైజేషన్ అనండి, ఏదైనా అనండి, ఫ్యాషన్ అనండి, ఇప్పుడు ఇవన్నీ వాటిని వేటిని ఆయన ఆహ్వానించలేదు. ఈ పరిధుల మధ్య వారి ప్రాపంచిక దృష్టిని, నిత్య జీవితంలో వారి ఆచరణ విధానాన్ని పరిశీలిద్దాం. ఈ దృష్టితోటే మనం ఆయన నిత్య జీవితంలో వారి ఆచరణ ఎలా ఉండేది అనేది మనం కొంచెం పరిశీలిద్దాం అంటున్నారు. 1 మానవతత్వం. పరోపకారార్థం ఇదం శరీరం, సొంత లాభం కొంత మానుకు పొరుగువారికి తోడ్పడవ. లవ్ ద నేబర్ యాజ్ ద సెల్ఫ్.
నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు, మానవత లేని లోకాన్ని స్తుతించలేను అన్నటువంటి మానవతా భావాలకు పరిపూర్ణ నిరూపణగా శ్రీ భరద్వాజ గారు జీవించారన్నది నిత్య సత్యం. మాస్టర్ గారు చూసిన అందరికీ కూడా ఈ విషయం తెలుసు. మాస్టర్ గారు ఎట్లా మనకి ఇలాంటివి ఎట్లా ఉన్నాయో అవన్నీ మనకి కనిపిస్తాయి మాస్టర్ గారిలో. పరోపకార్థం యదం శరీరం, ఇతరులకు ఉపకారం చేయడానికే మన శరీరం ఉంది అని మాస్టర్ గారిది ఎప్పుడూ అలాగే ఉండేవారు. ఎంతసేపు ఇతరులకు ఏం చేయాలి అదే తపన ఆయనకి. సొంత లాభం కొంత మానుకు పొరుగువారికి తోడ్పడవోయ్. మన లాభాన్ని మనం కొంత మానుకుని పొరుగువాడికి తోడ్పడాలి. ఈ సూక్తులన్నీ మనకు తెలుసు, కానీ మనకు ఆచరణలో ఉండవు. మాస్టర్ గారు ఏం చేసేవారు తెలుసండి, ఆయనకి జీతం రాగానే మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఇది. జీతం వచ్చిన తర్వాత ఈ రెంట్ ఇవన్నీ పోను, మెస్ ఛార్జీలు ఇవన్నీ పోను, మాస్టర్ గారికి ఉన్నది మొత్తం ఒక బాక్స్లో అందులో పెట్టేసి బయట పెట్టేసేవారట. ఎవరికి కావాలంటే వాళ్ళు తీసుకుని వెళ్ళేవారట, అవసరమైన వాళ్ళందరూ. చూడండి, అసలు అలా ఉండగలమా మనం? మనకి ఏమైనా మిగిలితే వెళ్ళి బ్యాంకులో వేసుకుందాం అనుకుంటాం, అంతే కదా, దాచుకుంటాం మనమైతే. పరోపకారం అట్లా ఉండేది మాస్టర్ గారు. అవసరమైన వాళ్ళు తీసుకునేవాళ్ళు, బయట పెట్టేసేవారు అంతే. అలా లవ్ ద నేబర్ యాజ్ దే సెల్ఫ్, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. మనకి చాలా ఇష్టమైన వాళ్ళు ఎవరంటే మనకు మనమే ఇష్టం చాలా. అలాగే ఏంటంటే మన వలనే పొరుగు వారిని ప్రేమించాలి. మనమెంత ప్రేమించుకుంటామో అట్లాగే మనలాంటి వాళ్ళు కదండి ఉన్న వాళ్ళందరూ కూడా, అలాగే వారిని కూడా ప్రేమించాలి, మనలాగా వాళ్ళని ప్రేమించాలి అని. మానవత లేని లోకాన్ని స్తుతించలేను, మానవత్వం లేకపోతే అలాంటి లోకాన్ని స్తుతించలేను అన్నటువంటి మానవతా భావాలకి పరిపూర్ణ నిరూపణగా శ్రీ భరద్వాజ గారు జీవించారనేది నిత్య సత్యం. కళాశాల అధ్యాపకులుగా వారికి వచ్చే జీతంలో తనకు గాను అతి తక్కువ ఖర్చు పెట్టి మిగిలింది పేద విద్యార్థుల ఫీజులకు, పుస్తకాలకు, బట్టలకు, భోజనాలకు ప్రతిఫలాన్ని ఆశించక ప్రేమతో అందించడమే వారికి అలవాటు. మాస్టర్ గారు లెక్చరర్గా చేసేటప్పుడు ఆయనకు వచ్చిన జీతంలో ఆయన చాలా తక్కువగానే ఖర్చు పెట్టుకునేవారు. అవసరాలకు మాత్రమే ఖర్చు పెట్టుకుని మిగతా డబ్బులంతా పేద విద్యార్థులకి ఫీజులు కట్టడానికి, వాళ్ళకి పుస్తకాలకి, బట్టలకి, వాళ్ళ భోజనాలకి, వాళ్ళ నుంచి మళ్ళీ ఏం ఆశించేవారు కాదు ప్రతిఫలం. వాళ్ళు ఇవ్వాలని కానీ ఏది ఆశించేవారు కాదు. ఆశించకుండా ప్రేమతో అందించేవారు. అది వారికి అలవాటు అంతే. అలా చేసేవారు అంతే. ఆయన ఏమి ఆశించడం అనేది లేదు. రిక్షావాడు వచ్చినా, లక్షాధికారి వచ్చినా, ఎప్పుడు వచ్చినా కూర్చోపెట్టి వారి సమస్యకు పరిష్కార మార్గాన్ని అందించేవారు. రిక్షావాడు వచ్చినా సరే, లక్షాధికారి వచ్చినా సరే, మంచి ధనికుడు వచ్చినా, పేదవాడు వచ్చినా సరే, ఎవ్వరు ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళని చక్కగా కూర్చోపెట్టి ఏంటి మీ సమస్య అని చెప్పి అడిగి వాళ్ళకి పరిష్కార మార్గాన్ని అందించేవారు. ఏదో ధనవంతుడు వస్తే వాళ్ళని రానిచ్చి, ఆ పేదవాళ్ళు వస్తే రానివ్వకుండా, రిక్షావాడు వస్తే మాట్లాడకుండా, అలాంటివి ఏమీ అసలు మాస్టర్ గారి దగ్గర కనబడదు. ఎవరైనా ఒకటే, రిక్షావాడు వచ్చినా ఒకటే, మంచి ధనవంతుడు వచ్చినా సరే ఒకటే. ఎవరికి ఏ సమస్య ఉన్నా ఆయన వాళ్ళతో మాట్లాడి పాపం వాళ్ళ సమస్యలకు పరిష్కారం అందించేవారు మాస్టర్ గారు. ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా సరే బాబా స్వరూపులే అంతే. ఒకరోజు విద్యానగర్లో మధ్యాహ్నం 1 గంట సమయంలో బస్తా నిండా శ్రీ సాయిలీలామృత గంధాలు తీసుకొచ్చి బస్సు దిగారు మాస్టర్ గారు. మనిషి కొరకు అటు ఇటు చూస్తున్నారు. ఒక అతను వచ్చి, అయ్యా ఈ బస్తా తెమ్మంటారా అని తీసుకొచ్చి గదికి చేర్చగా వాడికి 5 రూపాయలు ఇచ్చారు. చిల్లర లేదయ్యా అన్నాడు ఆ వ్యక్తి. అక్కర్లేదు వెళ్ళు అని మాస్టర్ గారు అన్నారు. వాడు సంతోషంగా చాటంత ముఖంతో అతను వెళ్తున్నట్ట. ఒకరోజు విద్యానగర్లో 1 గంట సమయంలో మధ్యాహ్నం బస్తా నిండా మాస్టర్ గారు సాయిలీలామృతం గ్రంథాలు తీసుకుని బస్సు దిగారట మాస్టర్ గారు. వెంటనే ఎవరైనా మనిషి ఉన్నారా అని అటు ఇటు చూస్తున్నారట, అంటే ఒక్కళ్ళు మొయ్యలేనని చెప్పి. ఇంతలో ఒక అతను వచ్చి అయ్యా ఈ బస్తా నన్ను తెమ్మంటారా అని తీసుకొచ్చి గదికి మాస్టర్ గారు రూమ్కి తీసుకొచ్చి చేర్చాట. అతనికి 5 రూపాయలు ఇచ్చారట మాస్టర్ గారు. చిల్లర లేదు అన్నట్ట ఆ వ్యక్తి. అక్కర్లేదు వెళ్ళు అన్నారట మాస్టర్ గారు. అతను సంతోషంగా చాటంత మొగంతో వెళ్తుంటే శ్రీ పెసల సుబ్రహ్మయ్య ఎదురై, ఏమిరా గురువుగారి గది నుండి మహా ఖుషీగా పోతున్నావే అనగా, మహారాజు ధర్మాత్ముడు మూట తెస్తే 5 రూపాయలు ఇచ్చాడయ్యా అని అన్నాడు. వెంటనే అక్కడికి పెసల సుబ్రహ్మయ్య గారు వచ్చారట. వచ్చి
ఏంటి గురువుగారి గది నుంచి అంత ఖుషీగా వెళ్తున్నావు అని అడిగారట. అతను చాలా ఆనందంగా పెడుతున్నాడు అనమాట, చాటంత మొహం వేసుకుని పెడుతుంటే. ఏంటి అని అడిగితే, మహారాజు ధర్మాత్ముడు మూట తెస్తే నాకు 5 రూపాయలు ఇచ్చారు, అంటే ఆ రోజుల్లో మాస్టర్ గారి టైంలో ఇచ్చాడు అని అన్నారట. సార్తో, ఏంటి సార్ ఇలా ఇస్తే రేపు మాట వింటారా అంటే, పోనీలేవయ్యా మన బిడ్డలు అయితే ఇవ్వమా, నేను అడగకుండా పెట్టకుండానే నా ఇబ్బంది చూచి మూట తెచ్చి పెట్టాడు కదా, అతను ప్రేమతో తోడ్పడితే మనము అలానే ఉండాలి కదా బాబా చెప్పేది అని అన్నారట మాస్టర్ గారు. అప్పుడు ఈ పెసల సుబ్రహ్మణ్య గారు అన్నారట మాస్టర్ గారితో, సార్ ఏంటి సార్ ఇలా ఇస్తే రేపు మన మాట వింటారా, మీరు ఇలా డబ్బులు ఇచ్చేస్తూ అంటే వాళ్ళకి ఎంత ఎక్కువ మన మాట వింటారా అన్నారట. అనేసరికి మాస్టర్ గారు అన్నారట, పోనీలేవయ్యా మన బిడ్డలైతే ఇవ్వమా. మన మాస్టర్ గారు బిడ్డలే కదండి, అందరూ ఆయన బిడ్డలే. వచ్చి ఆ మూట తెచ్చిన అతను కూడా ఆయన బిడ్డే, మరి అందరూ ఆయన బిడ్డలే. మన బిడ్డలైతే ఇవ్వమా, నేను అడగకుండా పెట్టకుండానే నా ఇబ్బంది చూసి మూట తెచ్చి పెట్టాడు కదా, నేనేం అతన్ని అడగలేదు, అతనే వచ్చి నా ఇబ్బంది చూసి నా దగ్గరకు వచ్చి అతను మూట తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు, అతను ప్రేమతో నాకు తోడ్పడ్డాడు, మనము అలానే ఉండాలి కదా, అదే కదా బాబా చెప్పేది అని అన్నారట మాస్టర్ గారు. ఒకరోజు విజిటర్స్ కూర్చునేందుకు తివాచీని ఒకదాన్ని భక్తులు సమర్పించగా దాన్ని ఎవరో తీసుకువెళ్ళారు. చూడండి, ఒకరోజు ఏమవుతుందంటే మాస్టర్ గారి దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూర్చునేందుకు తివాసీ ఒక భక్తుడు సమర్పించాడు. మాస్టర్ గారి గదిలో ఏమి ఉండేవి కాదు, చాలా కొద్ది పుస్తకాలు అంతే ఆయన దగ్గర ఉండేవి. ఆ బాబా పటాలు ఇవే ఉండేవి. తివాసీని ఒకదాన్ని భక్తులు సమర్పించారట, దాన్ని ఎవరో తీసుకెళ్ళారట. ఎన్నిసార్లు గుర్తు చేసినా పోనీలే వాళ్ళు మాత్రం వాడుకునేందుకే కదా అన్నారట. చాలాసార్లు చెప్పారట భక్తులు, మాస్టర్ గారు తివాసి ఎవరో పట్టుకుపోయారండి అని చెప్తూనే ఉన్నారట. చెప్తుంటే ఎన్నిసార్లు మాస్టర్ గారు గుర్తు చేసిన మాస్టర్ గారు అన్నారట, పోనీలే వాళ్ళు మాత్రం వాడుకునేదే కదా అన్నారట. చూడండి, అట్లా ఉండేది మాస్టర్ గారి దగ్గర. మనమైతే ఎంత గందరగోళం చేస్తామండి, ఎవరైనా ఏదైనా పట్టుకెళ్తే అది ఎవరైనా తెచ్చే వరకు మనకి స్థిమితం ఉండదు, తలుచుకుంటూనే ఉంటాం. మాస్టర్ గారు ఎన్నిసార్లు గుర్తు చేసినా మాస్టర్ గారు అదే అన్నారట, పోనీలే వాళ్ళు మాత్రం వాడుకునేదే కదా అన్నారట. మరోసారి మాస్టర్ గారు భక్తులు సమర్పించిన తెల్లని గ్లాస్కో పంచే, తెల్ల బనీను వేసుకుని పెద్ద సరిగంచు కండువా స్పెషల్గా తయారు చేయించింది కప్పుకొని, ఎర్రటి నామం పెట్టుకుని, కుడి చేత్తో పుస్తకం ఇంకో చేత్తో ధోవతి పట్టుకుని శ్రీరామచంద్రుని వలె శోభాయమానంగా ఉన్నారు. ఒకసారి మాస్టర్ గారు ఎవరో భక్తులు మంచి చక్కటి తెల్లటిది గ్లాస్కో పంచే, తెల్ల బనీను వేసుకుని ఎవరో సమర్పించారట భక్తులు. పెద్ద సరిగంచు కండువా స్పెషల్గా తయారు చేయించి ఇచ్చారట మాస్టర్ గారికి. అది కప్పుకొని మాస్టర్ గారు ఎర్రటి నామం పెట్టుకొని, కుడి చేత్తో పుస్తకం పట్టుకుని ఇంకో చేత్తో ధోవతి పట్టుకుని శ్రీరామచంద్రుడి వల్లే ఉన్నారట మాస్టర్ గారు. ఇంతలో ఒక భిక్షగాడు వచ్చి, స్వామి మీరిచ్చిన పంచె చినిగిపోయింది, చలికి చస్తున్నాను, ఇంత పాతగుడ్డ పడేయి స్వామి అన్నాడు. ఇంతలో బిచ్చగాడు వచ్చాట. ఇదివరకు మీరు ఇచ్చిన పంచె చిరిగిపోయింది, చలికి చాలా చచ్చిపోతున్నాను నేను, ఇంత పాతగుడ్డ ఉంటే నాకు పడేయండి స్వామి అన్నారట. సార్ ఏదో వ్రాస్తూ తల కూడా ఎత్తకుండా భుజం మీద కండువా తీసి పక్కనున్న సాయి భక్తుని చేతికిస్తూ వాడికి ఇవ్వమని సైగ చేశారు. ఆయన ఇంకేమీ అసలు కూడా చూడలేట. వెంటనే ఆయన ఏదో రాస్తూనే తల కూడా ఎత్తకుండా భుజం మీద కండువా తీశారట. ఆ పట్టుది సరికంచు కండువా పట్టు కండువా అనమాట. తీసి పక్కనున్న ఆ భక్తుడికి ఇచ్చేసి చేతికిస్తూ అతనికి ఇవ్వమని సైగ చేశారట. అప్పుడు ఆయన, సార్ ఇది సరిగంచు కండువా కదా అని అన్నారు. ఆ భక్తుడు అన్నట్ట, మాస్టర్ గారు ఇది సరిగంచు కండువా కదా, మంచి ఖరీదైంది, మంచి అంచు అది ఉన్న కండువా కదా అన్నాడు. వారు పరధ్యానంలో ఇస్తున్నారేమో అని అనుకుని, ఆయన ఏదో రాసుకుంటున్నారు కదా, ఏదో పరధ్యానంగా ఇచ్చేస్తున్నారేమోనని, అది సరిగంచు కండువా కదా సార్ అన్నట్టు. మాస్టర్ గారు ఎడమ చెయ్యి అలా అంటూ ఇచ్చే అని సైగ చేశారు. మాస్టర్ గారు సైగ చేశారట, ఇచ్చే అని. ఇచ్చేయమన్నారు, ఆయన తెలిసే ఇచ్చారు దాన్ని. అతను తెలియక ఏదో పరధ్యానంలో ఇస్తున్నారని ఆ భక్తుడు అనుకున్నాడు. ఆయన కావాలనే ఇచ్చేశారు, ఇచ్చే అన్నారు. అంతే, అతను అడగడం ఏంటి, ఇలా తీసి ఒంటి మించి ఇచ్చేశారు ఆ బిచ్చగాడికి. విద్యానగర్ సాయి మందిర్ మనం ఏం చేస్తాం, ఏమన్నా పాతది ఉందేమో వెతికి ఇస్తాం కదా.
విద్యానగర్ సాయి మందిర నిర్మాణం జరుగుతున్న రోజుల్లో మాస్టర్ గారు ఒకరోజు ఒక భక్తుని పిలిచి అమ్మగారిని అడిగి పంచగుడ్డలు తెమ్మన్నారు. విద్యానగర్ బాబా మందిర నిర్మాణం జరుగుతుంట. అప్పుడు మాస్టర్ గారు ఒకరోజు ఒక భక్తుని పిలిచి అమ్మగారిని అడిగి పంచగుడ్డలు తీసుకురమ్మన్నట్ట, పంచెలు. ఆ భక్తుడు ఆ మాట అమ్మగారితో చెప్పారు. వెళ్ళి మాస్టర్ గారు పంచెలు వేయమన్నారని చెప్పారట. ఎందుకు తెమ్మన్నది ఎవరికీ తెలియదు. మాస్టర్ గారు అసలు ఎందుకు తెమ్మన్నారో ఎవ్వరికీ తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు, అడిగిన వాళ్ళకు కూడా. అమ్మగారు కూడా దేనికి అని అడగకుండా ఇంట్లో ఉన్న విలువైన పంచెలతో సహా మూటగట్టి పంపారు. అమ్మగారు కూడా దేనికి అని అడగలేట. మాస్టర్ గారు పంచెలు తెమ్మన్నారు అంతే. మొత్తం విలువైన పంచెలు, అన్ని పంచెలు అందులో పెట్టేసి మూట కట్టేసి మొత్తం పంచెలను ఇచ్చేశారట అమ్మగారు. మూట విప్పి తలా ఒక వస్త్రాన్ని ఇస్తూ తలలకు చుట్టుకోండి అన్నారు. మూట ఇప్పేసి తల ఒకటి ఇచ్చేసారట. అక్కడ ఇచ్చేసి తలకు కట్టుకోండి అని చెప్పారట. సార్ ఇవి తెల్ల పంచెలు, గోళాల్లోని మట్టి బురద అవుతుంది అన్నా పట్టించుకోలేదు. అది మరి కన్స్ట్రక్షన్ పని కదండి, ఆ మట్టి బురద అయిపోతుంది, ఇవన్నీ తెల్లటి పంచెలు అన్నా సరే మాస్టర్ గారు ఏమీ పట్టించుకోలేట. పర్వాలేదు ఉంచుకోండి. చివరిలో పంచెలన్నీ బురద అయ్యాయి, మేము ఉంచుకుంటామని అనగా బంగారంగా ఉంచుకోండి మీకోసమే కదా అన్నారు. తర్వాత ఏమైంది, పని అంతా అయ్యేసరికి ఆ పంచెలన్నీ బురద అయిపోయాట. అయిపోతే మేము ఉంచుకుంటామని అన్నారట. అంటే బంగారంగా ఉంచుకోండి మీకోసమే అన్నారట మాస్టర్ గారు. హోటల్ సుబ్బమ్మ మెస్లో విద్యానగర్లో కొంతకాలం మాస్టర్ గారు అన్నం తినేవారు. సుబ్బమ్మ మెస్లో విద్యానగర్లో ఉన్నప్పుడు అక్కడ భోజనం చేసేవారు అనమాట. సుబ్బమ్మ ఇలా అంటుంది, అప్పుడు పూటకి భోజనం ₹1.50. అప్పట్లో భోజనం అంట ₹1.50. వారి వద్దకు ఎవరొచ్చినా మా మెస్కి పంపేవారు. ఎవరొచ్చినా మాస్టర్ గారి దగ్గరికి వాళ్ళ మెస్కి వెళ్ళి భోజనం చేయమని చెప్పేవారట. నెల అయ్యగారే డబ్బు కట్టేవారు. వాళ్ళందరూ కూడా మాస్టర్ గారు డబ్బులు కట్టేవారట. ఈవిడ మెస్కి పంపించి భోజనం పెట్టించి ఆయన డబ్బులు కట్టేవారు మాస్టర్ గారు. ఒక్కోసారి కూరలు తక్కువ వచ్చినా ఏమనేవారు కాదు. మాస్టర్ గారికి క్యారేజ్ భోజనం అది పంపేవారు ఆవిడ. కూరలు అవి తక్కువ వచ్చిన మాస్టర్ గారు అసలు ఏమనేవారు కాదనమాట. కాకరకాయ పులుసు, వంకాయ బజ్జీ వారికి అరుదుగా చేసి పెట్టేదాన్ని. ఒకరోజు పాము వస్తే కొట్టడానికి కట్టె తీసుకున్నాను. ఒకసారి ఈవిడ సుబ్బమ్మ గారి దగ్గరికి పాము వస్తే కొడదామని ఆవిడ కట్టె తీశారట. తీస్తే అమ్మ కొట్టబాకు చూస్తుండు అన్నారు. కొద్దిసేపటికి అది నీళ్ళ కాగు కిందకు పోయింది, తిరిగి బయటకి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి నేను ఎవరైనా తేళ్ళు పాముల్ని కొట్టబోతే కొట్టబాకు స్వామి చెప్పినాడని చెప్తుంటాను. ఆవిడకి చెప్పారట, కొట్టద్దు చూడమ్మా నువ్వే కొట్టద్దు అనేవారట. అంటే కొద్దిసేపటికి అది నీళ్ళ కాగు కిందకి వెళ్ళిపోయింట, తర్వాత అదే బయటకు వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఎవరైనా సరే తేళ్ళు పాములు కొట్టబోతే ఈవిడ కూడా, ఈ సుబ్బమ్మ గారు కూడా కొట్టద్దు స్వామి చెప్పారని చెప్తూ ఉండేవారట. మా ఇంట్లో బాధలు చెప్పుకుంటే ఓపికగా వింటాడు పాపం. బాబు బుక్కు చదివి వినిపించి పోతాయిలే అని, బాబా బుక్కు చదివి వినిపించి పోతాయిలే అని అనేవారు. ఓపికగా వినేవారట. ఏమైనా సమస్యలు చెప్పుకున్నా సరే ఆవిడవి విని బాబా బుక్ చదివి వినిపించేవారట. వినిపించి నీకు అన్నీ పోతాయి బాధలన్నీ అని చెప్పేవారట. అంటే చూడండి, చదువు రాని వాళ్ళకి చదివి వినిపించేవారట మాస్టర్ గారు. పెళ్లి చేసుకున్నాక మా మెస్సుకు రాలేదు. ఇంకా పెళ్ళి అయిపోయాక, అంటే పెళ్ళికి ముందు అన్నమాట ఇదంతా. పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా అమ్మగారు చూసుకునేవారు కదా అన్నీ. ఇంకా అందువల్ల ఇంకా మెస్కి మాస్టర్ గారు వచ్చేవారు కాదు. అమ్మగారిని పరిచయం చేశారట. ఈ పల్లెటూరులో మహానుభావుడు, ధర్మాత్ముడు, ఆయన పుణ్యమే కదా బాబా గుడి వచ్చింది మాకు. బాగుండేనయ్యా మా గొప్పోడు, ఒంగోలుకు పోయేనే ఈ నుంచి అని కన్నీళ్లు కార్చింది 65 సంవత్సరాల సుబ్బమ్మ. 65 సంవత్సరాల సుబ్బమ్మ. ఇక్కడి నుంచి మాస్టర్ గారు మళ్ళీ విద్యానగర్ నుంచి ఒంగోలు వెళ్ళిపోయారు కదా, ఆవిడ చాలా బాధపడింట. ఆయన వల్లనే ఆ మహానుభావుడు, ధర్మాత్ముడు, ఆయన పుణ్యమే మాకు ఇక్కడ బాబా గుడి వచ్చింది, చాలా గొప్పవారు ఆయన, ఒంగోలుకి వెళ్ళిపోయారు ఆయన ఇక్కడి నుంచి అంటూ చాలా బాధపడి కన్నీళ్లు కార్చింట. అప్పటికి ఆవిడ వయసు 60 సంవత్సరాలట. ఒకసారి విద్యానగర్ వాకిలి గడపపై నిలబడి వాకిలి చెక్క పట్టుకొని మాట్లాడుతుండగా ఉన్నట్టుండి మూర్తి ఒక ఎండుపుల్ల తీసుకురా అన్నారు. చేతి కింద వాకిలి చెక్కపై ఉన్న తేలును ఆ ఎండుపుల్లకు ఎక్కించి
తీసి మూర్తి చేతికి అందిస్తూ, పడేసిరా దూరంగా పిచ్చిముండ, అది చేతి వేలు కింద ఉండి కూడా కుట్టలేదు కదా, ఎందుకు చంపాలి దాన్ని అన్నారు. చూడండి, మాస్టర్ గారు ఇట్లా నుంచున్నారట. నుంచుంటే ఆ చేతి వేలు దాని కింద, చేతి కింద తేలు ఉందట. మాస్టర్ గారు అన్నట్టు ఎండు కట్టుపుల్ల పట్టరా అన్నారట. సరే, వాళ్ళు ఎండు కట్టుపులు తీసుకొస్తే దానికి ఎక్కించారట. ఆ తేలిని ఎక్కించి చేతికిస్తే దాన్ని దూరంగా పడేసిరా, అది చేతి వేలు కింద ఉండి కూడా నన్ను కొట్టలేదు, ఎందుకు చంపాలి దాన్ని, అదేం చేయలేదు అసలు, అప్పుడు దాన్ని ఎందుకు చంపాలి అన్నారట మాస్టర్ గారు. చూడండి, మనమైతే తేలో పాము చూస్తే ముందు కర్ర తీసి కొట్టేస్తాం, అంతే కదా చేసేది. దీనికి మాస్టర్ గారు ఏంటంటే, తేలు కుట్టిన వాళ్ళందరూ మాస్టర్ గారి దగ్గరికి వచ్చేవారు. వస్తే మాస్టర్ గారు విభూది ఇస్తే తగ్గిపోయేది వాళ్ళందరికీ. చాలామంది వస్తూ ఉండేవారట. ఇట్లా బాబాను స్మరించని విభూది ఇచ్చేవారు, అంతే, వాళ్ళందరికీ తగ్గిపోతూ ఉండేట. 1987లో ధర్మవరంలో జరిగిన సత్సంగంలో పళ్ళల్లో ఉంచిన అరటి పండ్ల కోసం కోతులు జొరబడుతుండగా కార్యకర్తలు వాటిని కర్రలతో బెదిరిస్తున్నారు. అది గమనించిన శ్రీ మాస్టర్ గారు, వాటి పదార్థం అది, వాటినే తీసుకుపోనివ్వండి అన్నారు. 1987లో ధర్మవరంలో సత్సంగం జరుగుతుంట. అక్కడ పళ్ళెల్లో అరటిపళ్ళు పెట్టేసరికి అవన్నీ కోతులు వచ్చేసి తింటున్నాయట, జ్వరపడుతున్నాయట. కార్యకర్తలు వాటిని కర్రలతో బెదిరిస్తున్నారట కర్రలతో. అది గమనించిన మాస్టర్ గారు, అది వాటి పదార్థం, వాటిని తీసుకుపోనివ్వండి, అది వాటి పదార్థం, వాటిని తీసుకెళ్ళనివ్వండి అన్నట్టు మాస్టర్ గారు. ఒకప్పుడు రమణ మహర్షి ఆశ్రమంలో కోతులు బెడద గురించి ఫిర్యాదు చేయగా, స్వామి వాటి స్థలంలోకి మనం వచ్చి వాటిని తోలేస్తే ఎట్లా అన్నారట. అది వారి ప్రేమ. చూడండి, ఒకప్పుడు రమణాశ్రమంలో రమణ మహర్షి దగ్గర కోతుల బెడద గురించి చెప్పారట. స్వామి కోతులు వచ్చేస్తున్నాయి అని చెప్తే ఆయన అన్నారట, రమణ మహర్షి, వాటి స్థలంలోకి మనం వచ్చాం, ఆ ఉన్న ప్లేస్లోకి మనం వచ్చాం, వాటిని వెళ్ళిపోమంటే ఎట్లా, వాటిని తోలిస్తే ఎట్లాగా అని అన్నారట. అది వారి ప్రేమ. అలాగే మాస్టర్ గారు కూడా వాటి పదార్థం అది తినివ్వండి అని చెప్పారు. ఇప్పుడు అంతే కదండి, ఇప్పుడు చాలా ఇళ్ళు కట్టేశారు, మొత్తం ఇళ్ళు బాగా వచ్చేసాయి. ఒకప్పుడు ఇవంతా చెట్లతోటో ఎక్కడితోటో ఉండేది హైదరాబాద్లో అయితే, ఇప్పుడు మొత్తం అదంతా ఇళ్ళులే వచ్చేసాయి ఇప్పుడు. మరి కానీ ఏం జరుగుతుంది, అక్కడ ఉండే పిల్లుల్ని, కోతుల్ని, పాముల్ని, మాకైతే ఎన్ని పాములు వస్తాయోనండి ఇక్కడ. ఎందుకంటే వాటి ప్లేస్లోకి మేము వచ్చాం, అవేమో చంపుతారు, తీసుకెళ్తారు, వాడు ఏవో రకరకాలు జరుగుతూ ఉంటాయి. వాటి ప్లేస్లోకే కదా మేము వచ్చింది. అలాగే ఆ జీవులు ఉండే ప్లేస్లోకి మనం వచ్చి మనం ఆక్యుపై చేసేస్తున్నాం. అంటే ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది కాబట్టి కదా. ఎక్కడ అవుట్స్కట్స్లో కూడా ఇళ్ళు వచ్చేస్తున్నాయి, అపార్ట్మెంట్లు ఇవేవి వచ్చేస్తున్నాయి. వాటికి స్థలం ఏది ఉండడానికి. ఒకసారి శ్రీమతి సుబ్బలక్ష్మి గారి ఇంట్లోకి పెద్ద పాము వచ్చింది. మాస్టర్ గారి ఇంటికి వచ్చి చెప్పగా వెంటనే మాస్టర్ గారు అమ్మగారితో, సుబ్బలక్ష్మి గారి ఇంట్లో పాము ఉందట, వెళ్ళి వస్తాను అంటూ చిరంజీవి, వేదవతి, ద్వారక బాబులను వెంట తీసుకుని వెళ్ళారు. ఒకసారి సుబ్బలక్ష్మి గారి ఇంటికి పెద్ద పాము వచ్చింట, మాస్టర్ గారితో చెప్పారట. వెంటనే మాస్టర్ గారు అమ్మగారితో, సుబ్బలక్ష్మి గారి ఇంటికి వెళ్తున్నాను, పాము వచ్చిందిట అని చెప్పేసి వెళ్ళొస్తానంటూ వేదమ్మ గారిని, బాబు గారిని వెంట తీసుకెళ్లారట. వెనుక భాగంలో ఒక ప్రక్కన చేరి ఉన్న పాము చుట్టూ విభూతి చల్లి వచ్చి మొదటి గదిలో మాస్టర్ గారు కూర్చున్నారు. ఆ పాము చుట్టూ విభూతి జల్లి వచ్చారట. వచ్చి ఎదరగదిలో మాస్టర్ గారు కూర్చున్నారట. ఆ పాము అటు ఇటు కదులుతుంది కానీ ఎక్కడికి పోలేదు. అది అటు ఇటు కదులుతూ ఉంటా, కానీ విభూతి చల్లారు కదా, దాని చుట్టూరు అది ఎటు కదలలేట, అటు ఇటు కదులుతుంది తప్ప ఇంకెక్కడికి వెళ్ళా. ప్రక్కవారు కర్రలు తేగా మాస్టర్ గారు కొట్టవద్దు అను పాముల వాళ్ళని పిలిపించి పట్టించి దూరంగా వదిలిపెట్టించారు. అది వారి జీవకారుణ్యం. ఇంతలో కొంతమంది కర్రలు తీసుకుని వచ్చారట. వస్తే లేదు దాన్ని ఏం చెయ్యొద్దు, కొట్టద్దు అని చెప్పి పాముల వాళ్ళని పిలిపించారట. పిలిపించి దాన్ని పట్టించేసి దూరంగా ఎక్కడో వదిలిపెట్టించేశారట. అదే వారి జీవకారుణ్యం. గూడలిలోని శ్రీమతి సుబ్బరత్నమ్మ, ఆవిడకి 60 సంవత్సరాలు, కేదారేశ్వర వ్రతానికి పూజారిని పిలుచుకురమ్మని ఒక అబ్బాయిని విద్యానగర్కు పంపింది. గూడలిలో ఒక ఆవిడ శ్రీమతి సుబ్బరత్నమ్మ అనే ఆవిడకి 60 సంవత్సరాలు. ఆవిడేమో కేదారేశ్వర వ్రతానికి చేసుకుంటూ పూజారిని తీసుకురమ్మని ఒక అబ్బాయిని, ఒక చిన్న కుర్రాడిని విద్యానగర్ పంపింట. ఆ అబ్బాయి మాస్టర్ గారినే అనుకొని
ఆ అబ్బాయి ఇప్పుడు మాస్టర్ గారిని చెప్పమన్నారు. మాస్టర్ గారికి అనుకుని అతను వెళ్ళి ఆ చిన్న కుర్రాడు, మాస్టర్ గారు మిమ్మల్ని సుబ్బరత్నమ్మ గారు రమ్మన్నారు అని చెప్పాడు. అతను పూజారిని తీసుకురమ్మంటే మాస్టర్ గారినన్నా ఆ చిన్న కుర్రాడు అనుకుని వాడికి అలా అర్థమైంది. వెళ్ళి మాస్టర్ గారితో చెప్పాట, రమ్మంటున్నారు ఆవిడ, సుబ్బరత్నంగా మిమ్మల్ని రమ్మన్నారు అని చెప్పారట. ఆ విషయం అమ్మగారితో చెప్పగా, అంతకుముందు ఆమెకు బాగా లేదు కదా, పోయి చూచిరండి అని అమ్మగారు అన్నారు. ఆ విషయం అమ్మగారితో చెప్పారట మాస్టర్ గారు. ఆవిడ రమ్మన్నారట. అంటే అవును, అంతకుముందు ఆవిడకు ఒంట్లో బాగలేదు, మనం ఒకసారి చూసిరండి అన్నారట అమ్మగారు. 2 కిలోమీటర్లను నడిచి వెళ్ళారు. ఆవిడ చూడడం కోసం మాస్టర్ గారు 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళారట. చిత్రం ఏమిటంటే, సుబ్బరత్నమ్మ గారికి మాస్టర్ గారు ఇంటికి వస్తే బాగుండనని మనసులో ఎంతగానో ఉంది. అది ఇలా లీలగా తీరింది. ఆ చిత్రం ఏంటంటే, ఆవిడకి సుబ్బరత్నమ్మ గారికి మాస్టర్ గారు ఇంటికి వస్తే బాగుండు అని చెప్పి మనసులో ఉందిట ఎంతో ఆవిడకి. కానీ ఆవిడ ఎప్పుడు అడగలే, బయట చెప్పలేడు. కానీ ఆవిడకి మనసులో ఉంది, మాస్టర్ గారు ఇంటికి వస్తే బాగుండు, మాస్టర్ గారు ఇంటికి వస్తే బాగుండని ఉందిట. అలా అది ఒక లీలగా తీరిందిట. అది చూడండి, ఆ కుర్రవాడితో ఆవిడ పూజారిని తీసుకురా, నేను కేదారేశ్వర వ్రతం చేసుకుంటా, పూజారిని తీసుకురా అని చెప్తే మాస్టర్ గారు అనుకుని ఆ కుర్రాడు వెళ్ళి మాస్టర్ గారికి చెప్పడం. అమ్మగారేమో మొన్న ఆవిడ పాపం ఒంట్లో బాగాలేదు, ఒకసారి చూసిరండి అని అమ్మగారు అనడం. మాస్టర్ గారు 2 కిలోమీటర్లు నడిచి ఆవిడ కోసం రావడం. చూడండి, ఆవిడ కోరిక అట్లా తీరింది. అది లీల. ఒకసారి చెన్నయ్య ఎంఎస్సి చదువుతున్నప్పుడు టూర్ వెళ్ళడానికి ఆర్థికంగా కష్టంగా ఉంది. ఆ విషయం వారి ప్రొఫెసర్తో చెప్పగా వారు ససేమిరా ఒప్పుకోలేదు, రావాల్సిందే అని అన్నారు. ఒకసారి చెన్నయ్య ఆయనకి ఎంఎస్సి చదువుతున్నారట. వెళ్తే టూర్కి వెళ్ళడానికి ఆయన దగ్గర డబ్బులు లేవు, కష్టంగా ఉంది. ప్రొఫెసర్తో చెప్పారట, మాకు కొంచెం కష్టంగా ఉంది ఆర్థికంగా, నేను రాలేను టూర్ కంటే. వాళ్ళు అసలు ఒప్పుకోలేట, రావాల్సిందే అన్నారట ప్రొఫెసర్స్. మాస్టర్ గారి దగ్గరికి వచ్చి చెప్పగా, అమెరికాకు టూర్ వేసినా సరే అందులో వచ్చేవారిలో మొదటగా నీ పేరు రాసుకోమని చెప్పు అని చెన్నైతో అన్నారు. మాస్టర్ గారితో వెళ్ళి చెప్పారట, నా దగ్గరేమో డబ్బులు లేవండి, మా ప్రొఫెసర్ ఏమో వచ్చి తీరాలంటున్నారు టూర్కి అని చెప్పారట. చెప్తే మాస్టర్ గారు అన్నారట, అమెరికాకు టూర్ వేసినా సరే అందులో వచ్చేవారిలో మొదటగా నీ పేరే రాసుకోమని చెప్పు అని అన్నారట. అది వారి ప్రేమ. ఎన్నోసార్లు మహాత్ముల దర్శనానికి, షిరిడీ దర్శనానికి మాస్టర్ గారు డబ్బులు ఇచ్చి పంపేవారు, ఆయనే పంపేవారు. ఎన్నిసార్లు మహాత్ముల దర్శనానికి వెళ్ళాలన్నా, షిరిడీకి వెళ్ళాలన్నా డబ్బులు లేకపోతే డబ్బులు ఇచ్చి పంపేవారు, ఆయన వెళ్ళి దర్శనం చేసుకురండి అని. ఇలా ఎందరికో షిరిడీ దర్శనానికి ఛార్జీలకు డబ్బులు ఇచ్చి పంపేవారు శ్రీ మాస్టర్ గారు. అది వారి అదృష్టం. ఎవరికి కష్టం వచ్చినా తనకొచ్చినట్లే, తనకు కలిగినట్లే భావించేవారు శ్రీ మాస్టర్ గారు. చూడండి, ఎవరికి కష్టం వచ్చినా సరే ఆయనకు వచ్చినట్లే భావించేవారు, ఆయనకు కలిగినట్టుగానే భావించేవారు మాస్టర్ గారు. కొంతమంది కష్టాలు చెప్తుంటే ఆయన కళ్ళు చెమర్చేవట, అంత కరుణ, దయా హృదయం ఆయనది. శ్రీ మాస్టర్ గారు గుప్తదానం చేసేవారు, ఎవరికి తెలియకుండా గుప్తదానాలు చేసేవారు. అంతేగాని నేను ఇంత చేశా అంత చేశానని చెప్పుకోవడాలు, పబ్లిసిటీలు ఇట్లాంటివి లేవు. ఒకసారి శ్రీ పి సాధక్ గారు కొందరు ఫకీర్లను తీసుకొని రాగా వారితో బాగా మాట్లాడి వారికి టీ తెప్పించి పొగాకు తెప్పించి ఇచ్చి శ్రీ సాయి చరిత్ర ఇస్తూ పిడికెడు నిండా డబ్బు ఇచ్చారు. ఎవరో ఫకీర్లను తీసుకొచ్చారట, సాధక్ అని ఆయన తీసుకొస్తే వాళ్ళందరికీ చక్కగా టీలు అవి ఇప్పించి, వాళ్ళ పొగాకులు కాలుస్తారు కదా, వాళ్ళకి అది కూడా ఇప్పించి బాబా చరిత్ర ఇస్తూ శుభ్ర పిడికెడి నిండా డబ్బు ఇచ్చారట. ఇలా తీసి పిడికెడతో అట్లా ఇచ్చారనమాట. ఫకీర్లతో మీరు చాలా చోట్ల తిరుగుతూ ఉంటారు కదా, శ్రీ సాయిని గురించి, ధర్మ పద్ధతిని గురించి కొద్దిగా అయినా చెబుతూ ఉండండి అన్నారు. మీరు చాలా చోట్ల తిరుగుతారు కదా, బాబా గురించి, ఆయన చెప్పిన ధర్మం గురించి కొద్దిగా అయినా జనాలందరికీ చెప్తూ ఉండండి అని చెప్పారట. ఆ రోజుల్లో మాస్టర్ గారు తన దగ్గరకు వచ్చే విద్యార్థులకు, సహాధ్యాయులకు అనారోగ్యంగా ఉంటే ఉపచారాలు కూడా చేసేవారు. ఏదో డబ్బులు ఇచ్చేసి అది ఒకటే కాదండి, ఆయన స్వయంగా ఉపచారాలు చేసేవారు. ఎవరికి విద్యార్థులకు ఏమైనా వచ్చినా స్టూడెంట్స్కి చేసేవారు. ఆయనతో పాటు లెక్చరర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళకి ఏమైనా అనారోగ్యం వచ్చినా ఆయన వాళ్ళకు ఉపచారాలు చేసేవారు. హరిబాబుకు ఆరోగ్యం సరిగా లేకపోతే ప్రతిరోజు మందు వేసుకున్నావా అని అతను గుర్తు చేసేవారు. హరిబాబు అనే ఆయనకి హెల్త్ సరిగ్గా లేట, ప్రతిరోజు మందు వేసుకున్నావా
అని చెప్పి గుర్తు చేస్తూ ఉండేవారట. ఒకసారి దామోదర్కు ఒళ్ళు కాలింది. దామోదర్ అనే అతనికి ఒళ్ళు కాలిపోయిందిట. చాలా జాగ్రత్త తీసుకునేవారు మాస్టర్ గారు, చాలా జాగ్రత్త తీసుకునేవారట అతని పట్ల. ఈరోజు ఇంజెక్షన్ తీసుకున్నావా అని మాస్టర్ గారు అడిగితేనే కోట గ్రామానికి వెళ్ళి ఇంజెక్షన్ తీసుకునేవాడు. వెళ్ళి ఇంజెక్షన్ తీసుకుని వచ్చేవాడు అనమాట. మాస్టర్ గారు అడిగేవారు, ఈరోజు వెళ్ళావా, ఇంజెక్షన్ తీసుకున్నావా అని. అప్పుడు వెళ్ళి ఇంజెక్షన్ తీసుకుని వచ్చేవాడు అనమాట అలా ఆయన. ఇంకొందరికి డాక్టర్ శ్రీనివాసుల రెడ్డితో హోమియో మందు ఇప్పించేవారు. ఎవరికైనా ఆరోగ్యం బాగోపోతే మాస్టర్ గారు హోమియో సజెస్ట్ చేసేవారు. హోమియో మందులు ఇప్పిస్తూ ఉండేవారు. ఇది వారి జీవితంలో సర్వసాధారణం. ఇది చాలామందికి తెలుసు, చాలా మామూలు. అందరికీ చక్కగా మందులు చెప్పి వేసుకోమంటాం, వాళ్ళ గురించి కేర్ తీసుకోవడం, ఇవన్నీ. నాకు కూడా హోమియో వేసుకునేటప్పుడు చాలాసార్లు నేను మర్చిపోయి పడుకుంటే నాకు మాస్టర్ గారు పిలిచి మందు వేసుకోమన్నట్టుగా నాకు అట్లా మెలకు వస్తూ ఉండేది నిద్రలో. వెంటనే అదేంటి మర్చిపోయాను అనుకుని గబగబా వేసుకునేదాన్ని. అట్లా జరిగిన సందర్భాలు ఉన్నాయండి నాకు, నేను హోమియో తీసుకుంటున్న టైంలో. అలా అంటే ఇప్పటికే అదే మాస్టర్ గారి దగ్గర చూస్తాం మనం. అప్పుడు ఎలా ఉన్నారో, శరీరంతో ఉన్నప్పుడు ఎలా చూసుకున్నారో అందరినీ ఇప్పటికీ అలాగే చూసుకుంటున్నారు మాస్టర్ గారు. మొన్న ఏదో లీలల్లో కూడా చదివాను, ఎవరికో ఒంట్లో బాగోపోతే ఆయన వచ్చి నమస్కారం చేసుకున్నారు మాస్టర్ గారు బృందావనం సమాధికి. చేసుకోగానే మాస్టర్ గారు అన్నారట సమాధిలో నుంచే, హోమియో మందు పేరు చెప్పి అది వేసుకో అని చెప్పారట. మందు పేరు కూడా చెప్పారట. చూడండి అసలు ఎంత అద్భుతం. వినిపించండి ఆయనకి స్వయంగా ఎట్లా నమస్కారం పెట్టుకోగానే. చూడండి, అంటే ఇప్పటికీ ఎలా చూసుకుంటున్నారో చూడండి. అప్పుడు ఇప్పుడు కూడా ఎప్పుడు. ఇంకొందరికి డాక్టర్ శ్రీనివాసుల రెడ్డితో హోమియో మందు ఇప్పించేవారు. ఇది వారి జీవితంలో సర్వసాధారణం. శ్రీమతి లక్ష్మీరాజ్యం భర్త రెండో పెళ్లి చేసుకోవడంతో మనసు విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలనే దశలో మాస్టర్ గారి దగ్గరికి రాగా వారు చాలా ఓదార్పు మాటలు చెప్పి శ్రీ సాయి లీలామృతం పారాయణ చేయమన్నారు. ఆమె అలా చేయగా మనసు కాస్త కుదుట పడ్డది. వారితో పరిచయం కలగకుంటే నేను ఈరోజు ఉండేదాన్ని కాదు. ఈరోజు అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. మనసు స్థిరమై బాబా మందిర్ కార్యక్రమాల్లో పాల్గొని చురుగ్గా పనిచేస్తున్నాను. ఎందరి బాధలను విని మనసుకు ఊరట కలిగించారో. బీదవారు, షావుకారు అనే తేడాలు లేనివారు మాస్టర్ గారు అని అంటారు లక్ష్మీరాజ్యం. మోడైన మొక్కను తిరిగి చిగురింపజేయడం మాస్టర్ గారికి సహజం. ఈవిడ లక్ష్మీరాజ్యం అనే ఆవిడ భర్త రెండో పెళ్లి చేసుకున్నట్టు. ఎంత నరకం అండి పాపం. దాంతో ఆవిడకి ఇంకా మనసు విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నారట. ఆ దశలో శ్రీమతి రుక్మిణమ్మ గారి ద్వారా అంటే ఆవిడ తీసుకుని వచ్చారట మాస్టర్ గారి దగ్గరికి. ఈవిడ పరిస్థితి బాగోలేదని ఇంకా ఆత్మహత్య చేసుకున్న స్టేట్కి ఆవిడ వెళ్ళిపోయారు. అందుకని తీసుకొచ్చారట మాస్టర్ గారి దగ్గరికి. రాగా వారు చాలా ఓర్పు మాటలు చెప్పి చాలా ఓర్పుతో మాస్టర్ గారు మాట్లాడి సాయి లీలామృతం పారాయణ చేయమన్నారట. ఆమె అలా చేయగా మనసు కాస్త కుదుట పడ్డది. ఆవిడ పారాయణ చేశారు, మనసు కుదుట పడింది. ఆవిడ ఏమంటున్నారంటే, వారితో పరిచయం కలగకుంటే నేను ఈరోజు ఉండేదాన్నే కాదు. మాస్టర్ గారితో పరిచయం అవ్వబట్టే నేను ఈరోజు ఉన్నాను, లేకపోతే ఎప్పుడో చనిపోయేదాన్ని ఆత్మహత్య చేసుకుని అంటున్నారు. ఇలా ఎంతోమంది ఆత్మహత్య చేసుకునే వాళ్ళని మాస్టర్ గారు రక్షించిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ బతికించి వాళ్ళ జీవితం చక్కగా చేశారు. వాళ్ళ బాబా సేవలో ఉండి హాయిగా చక్కగా ఉండేలా చేశారు వాళ్ళకి. ఈరోజు అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. ఆవిడ శుభ్రంగా అంగన్వాడీ టీచర్ కింద ఉద్యోగం చేసుకుంటున్నారట. మనసు స్థిరమై బాబా మందిర కార్యక్రమాల్లో పాల్గొని చురుగ్గా పనిచేస్తున్నాను. బాబా మందిర కార్యక్రమాల్లో ఆవిడ చక్కగా సేవ చేసుకుంటున్నారు బాబాకి. ఎందరి బాధలను విని మనసుకు ఊరట కలిగించారో. ఎంతోమందికి బాధలు విని వాళ్ళ మనసుకి ఊరట కలిగించి ఎవరు కష్టం వచ్చినా మాస్టర్ గారి దగ్గరికి వచ్చేవారు. ఎవరు వింటారండి మన కష్టాలు ఓర్పుగా కదా. కానీ మాస్టర్ గారు ప్రతి వాళ్ళది అలాగా అడిగి తెలుసుకునేవారు. తర్వాత నీ ప్రాబ్లం తీరిందా అని అడుగుతూ ఉండేవారు కూడా. తర్వాత కొంతమంది చెప్పేవారు కూడా గట్ట ఆ సమస్య తీరిపోయిన తర్వాత మాస్టర్ గారు అడిగేవారట, నువ్వేదో సమస్యతో వచ్చావు కదా, ఆ రోజు ఏమైంది, తీరిందా అని అడిగేవారట. కృతజ్ఞత కలిగి ఉండాలి కదా మన వైపు నుంచి.
బీదవారు షావుకారు అనే తేడా లేదు మాస్టర్ గారికి. మాస్టర్ గారికి వాళ్ళు బీదవాళ్ళ డబ్బున్న వాళ్ళ ఇలాంటి తేడా ఏం లేదు. మూడైన మొక్కను తిరిగి చిగురింపజేయడం మాస్టర్ గారికి సహజం. మూడైపోయిన మొక్కను మళ్ళీ చిగురింపజేస్తారు, అది మాస్టర్ గారికి సహజం. మన గురు చరిత్రలో ఉంటుంది కదా అట్లాగే. అది ఈయన దత్తస్వామి కదా. అది మిగిలింది మనం రేపు చదువుకుందామండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.